ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ఆసియా ఖండంలోనే జరిగే అతిపెద్ద జాతర, తెలంగాణ మహాకుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజుల్లో జరిగే ఈ జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆదివాసీలు ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ రోజుల పాటు ఘనంగా జరిగే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. భిన్న సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనంగా కనిపించే మేడారం జాతరలో గిరిజనులు, ఆదివాసీతరులు, కుల మతాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ప్రకృతి జీవన విధానాలు తెలుసుకునే ఈ జాతర మినీ భారతాన్ని తలపిస్తోంది. ఇసుక వేస్తే రాలనంత జనం ఈ జాతరకు వస్తారంటే అతిశయోక్తి లేదు. జాతరలో కీలక ఘట్టాన్ని జరిగేది కేవలం 3 రోజులైనా దాదాపుగా నెల-2 నెలల ముందు నుంచే భక్తులు మేడారంకు తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపుగా 1,50,00,000 మందికి పైగానే భక్తులు ఒక దగ్గరకు చేరి మొక్కులు చెల్లించుకుంటారు. జంపన్న వాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటారు. జంపన్న వాగులో స్నానాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. వాగు ఒడ్డున తలనీనాలు సమర్పించడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ఈ జాతరకు మరో ప్రత్యేకత కూడా ఉంది. వంశ పారపర్యంగా వస్తున్న గిరిజనులు ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తున్నారు. తరతరాల నుంచి వస్తున్న ఆచారాలకు లోటు రాకుండా వారు సమ్మక్క సారలమ్మను కొలుస్తారు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మహాజాతర మేడారం సమ్మక్క సారక్క జాతర 2024 ఫిబ్రవరి 21 తారీఖు నుంచి మొదలుకొని 28 తారీఖు వరకు మహాజాతర కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గిరిజన బిడ్డల పౌరుషం, వీరోచిత పోరాటానికి అద్దం పట్టే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు దాదాపుగా శతాబ్ద కాలానికి పైచిలుకు చరిత్ర ఉంది. గిరిజనుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సమ్మక్క సారలమ్మలు ఆదివాసీల పోరాట పటిమకు నిదర్శనంగా నిలుస్తారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఊరుగలను రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో గిరిజన హక్కుల కోసం కాకతీయులపై పోరాటం చేసి సమ్మక్క సారలమ్మలు వీరవనితలుగా చరిత్రలో గుర్తింపు పొందారు. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఏకం చేసి క్రీస్తు శకం 1000 నుంచి 1323 వరకు 300 సంవత్సరాల పాటు పరిపాలించిన ఘనత కాకతీయుల రాజుల సొంతం. తెలుగు జాతి చరిత్రలో కాకతీయ సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంగాను మహోజ్వల ఘట్టంగాను పేర్కొంటారు. ఇలాంటి కాకతీయుల ఆగ్రహానికి మేడారం సామంతరాజులు బలయ్యారు. హనుమకొండ జిల్లాకు 1100 కిలోమీటర్ల దూరంలో మేడారం అనే గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఇప్పటి జగిత్యాల జిల్లా పొలవాస ప్రాంతాన్ని అప్పటి గిరిజన దొర మేడరాజు పరిపాలిస్తున్న సమయంలో కోయదొరలు వేటు కోసం అడవికి వెళ్ళగా అక్కడ వారికి పెద్ద పుల్లు కాపలాగా మధ్య ఓ పసిపాప కనిపించిందని, ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకువెళ్ళి దాచారని కూడా కథనాలు ఉన్నాయి. ఆ పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతి ఆ రూపంలో ఉందని నమ్మారట. పాపకు సమ్మక్క అని నామకరణం చేయగా సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత మేడరాజు తన మేనల్లుడు కాకతీయుల సామంతుడు మేడారం ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం చేశారట. సమ్మక్క పగిడిద్దరాజులకు 3 సంతానం. వారే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. చుట్టూ పరిసరాలు కానీ అభివృద్ధి పనులు కానీ చాలా బాగుంది. జనం కూడా చాలా బాగా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే చాలా మంది ఆదివారం, బుధవారం అట్లా వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. నా పేరు శివకుమార్, మాది కరీంనగర్ జిల్లా. పగిడిద్దరాజు కాలంలో మేడారంలో ఏర్పడిన కరువు కాటకాలు యుద్ధానికి దారితీశాయని కథనాలు పేర్కొంటున్నాయి.
కరువు నేపథ్యంలో పగిడిద్దరాజు ప్రభుత్వానికి శిస్తు కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కాకతీయ సామంతునిగా ఉంటూ కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో ఆగ్రహానికి లోనైన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజును అణచివేయాలని యోచించి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తారు. తమపై దాడిని ప్రతిఘటిస్తూ పగిడిద్దరాజు, సారక్క, నాగమ్మ, సారక్కను వివాహమాడిన గోవిందరాజులు సాంప్రదాయ ఆయుధాలు ధరించి కాకతీయులపై వేరువేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాడారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయుల సేనల ధాటికి తట్టుకోలేక యుద్ధంలో మరణించారని, పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని కథనాలు చెబుతున్నాయి. అప్పటి నుంచే సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందిందని చరిత్రకారులు అంటున్నారు. ఇక కాకతీయుల యుద్ధంలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు మరణించగా సమ్మక్క మాత్రం యుద్ధ భూమిలో కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పులు పెట్టించిందని చరిత్ర చెబుతోంది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యాన్ని ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితులయ్యారట. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైందని, సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులు ఆమె జాడ కనిపించలేదని, కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణ లభించిందని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచే గిరిజనులు కుంకుమ భరిణలో పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని చెబుతుంటారు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారి పూజించడం మొదలుపెట్టారు. అంతేకాదు ప్రతి 2 ఏళ్లకు జాతర ఘనంగా నిర్వహించాలని ఆదేశించారట. అలా ప్రతాపరుద్రుని కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నారు. ఆధార బలం మంచిగా ఉన్నది. పోయినసారి గతంలో జరిగినట్టు వేదం కాదు, ఇప్పుడు ఐలేవు డైలాప్ అయ్యేంత కళ ఉన్నది, ముందుకు వచ్చేది ఉన్నది. ఈ తల్లి వల్ల అందరు బతున్నారు, మనం బతున్నాం. భగవంతుని దయ వల్ల హిమ్మత్ ఉన్నది, ఏం టెన్షన్ లేదు, సంతోషం ఉన్నది. మాకైతే సగం రొట్టె దొరుకుతున్నది. గతంలో జర సిత్తుబొత్తే ఉండే, సిత్తుబొత్త అంటే జర చిక్కు వింటున్నావా, ఏ అంత దుమ్ము అంత రూపులు దక్కు ఆ వేదం అన్ని అడివి ఆరుడ్డం కోతు. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే పెద్ద పురుడు, పంగం, జినుకలు, గోరెంకలు అన్ని విధానం ఉండే, కానీ ఇంత సప్లై లేదు. ఈసారి మంచిగా ఉన్నది. ఏ సీతక్కంత రెడీ, సంతోషంగా సంబరం ఉంటుంది. ఇంకా మళ్ళీ డైలాగ్ కూడా అయ్యేది ఉంది సీతక్క కూడా. వింటున్నావా? నా పేరా నారాయణ, మాది ఎక్కడ లక్ష్మీపురం. ఈ ఏడాది మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసింది. ఈ నెల 21న సారలమ్మను గద్దెకు తీసుకురావడంతో ప్రారంభమైన ఈ జాతర 22, 23న పూజలు నిర్వహించి 24న తిరిగి వన ప్రవేశంతో ముగుస్తుంది. జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజు చిలుకగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. 4వ రోజు సాయంత్రం ఆవాహనం పలికి దేవతలు ఇద్దరిని తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. ఇక ఈ జాతరలో అమ్మవార్లకు భక్తులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బెల్లాన్ని నైవేద్యంగా పెడితే అమ్మవారు తమ కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిలువెత్తు బంగారం, బంగారంతో పాటు పసుపు, కుంకుమ, చీర, సారెలు సమర్పించేందుకు భక్తులు పోటీ పడతారు. మొక్కులు చెల్లించుకొని భక్తులు అధికార యంత్రాంగం మధుర జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణమవుతారు. కేవలం జాతర సమయంలోనే కాకుండా ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జాతీయ స్థాయి జాతరగా గుర్తింపు ఇవ్వటాన్ని కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుంభమేళ
కొన్నేళ్ల తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను 1996లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. గత 4 జాతరలకు ప్రభుత్వం 332 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ సంవత్సరం 105 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా ప్రభుత్వ నిధులతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి శాశ్వత నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. గత జాతరలో 4 రోజుల్లో 1,02,00,000 మంది భక్తులు జాతరను సందర్శించారని అధికారులు చెబుతారు. ఇక లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉండడంతో ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. జాతర నిర్వహణ కోసం మొత్తంగా ప్రాంతాన్ని 8 జోన్లుగా 34 సెక్టార్లుగా విభజించారు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 10,300 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పస్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం 100 బెడ్లతో సమ్మక్క సారలమ్మ వైద్యశాలను ఏర్పాటు చేశారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులు ఏర్పాటు చేశారు. ఇక జాతరలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మంత్రుల బృందం ప్రారంభించింది. ముఖ్యమైన శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారుగా 1000 మందికి పైగానే అధికారులను నియమించారు. వీరంతా గతంలో మేడారం జాతరలో పనిచేసిన అనుభవం ఉన్నవారే. సమ్మక్క సారలమ్మ సన్నిధిలో పనిచేసే అవకాశాన్ని అధికారులు అదృష్టంగా భావించి సేవలు అందిస్తారు. ప్రభుత్వం ఈసారి జాతరను ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించేందుకు ప్రాధాన్యతనిచ్చింది. తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణను పటిష్ట చర్యలు తీసుకుంటుంది. భక్తితో పాటు విందు వినోదాలు కలిగిన సంస్కృతి మేడారం జాతర ప్రత్యేకత. ఈ జాతర జరిగే 4 రోజులు భక్తుల ప్రజల నుంచి భక్తి పారవశ్యంతో మునిగి తేలుతారు. సమ్మక్క సారలమ్మ లైన్లో నిల్చొని గద్దెలను దర్శించుకుంటారు. ముఖ్యంగా మొదటి మొక్కుల తల్లి సమ్మక్క చెంతకు వెళ్లే దారిలో ఘట్టమ్మ కొలువై ఉంటుంది. ఘట్టమ్మను దర్శించుకుని తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇక గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆచారమని చెప్పుకోవచ్చు. ఈ జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు జాతరలో పాల్గొనడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. చూశారు కదా, మేడారం సమ్మక్క సారక్క మహా జాతరకు ఇప్పటికే జనాలైతే పోటెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర గతంలో కంటే ఈసారి 1,50,00,000 భక్తులతో కూడా మేడారం సమ్మక్క జాతర జనప్రాయంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మంత్రులు సీతక్కతో పాటు కూడా పొన్నం ప్రభాకర్ కూడా ఇవాళ మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు. మొత్తానికి తల్లుల ఆశీర్వాదం తీసుకొని కూడా ఇవాళ మేడారం అభివృద్ధి పనుల కొరకు పూర్తి స్థాయిలో కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించిన నేపథ్యం అయితే ఇవాళ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడికి 24వ తారీఖు నాడు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మేడారం సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకోవడానికి కూడా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడికి మాత్రము చాలా మంత్రులు, ఇతర అధికారులు కూడా చుట్టుపక్కల 6 రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే అత్యధిక సంఖ్యలో పాల్గొని కూడా మొత్తం మేడారం సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకొని విజయవంతం చేస్తారని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మేడారం అభివృద్ధి కొరకైతే మంత్రి సీతక్క ప్రస్తుతానికి అన్ని పనులు ఏర్పాట్లు చకచక జరిగి కూడా ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యం కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మేడారంలోని కూడా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలే కావచ్చు, అసౌకర్యాలు కూడా కలిగించకుండా కూడా అధికారులు అయితే అన్ని ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి కూడా భక్తులకు అందుబాటులో ఉంటారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎలాంటి మేడారంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ములుగు జిల్లా ఎస్పీ శబరజ్ కూడా ప్రస్తుతానికైతే పోలీస్ శాఖ నుంచి కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం స్వచ్ఛంద సంస్థలు కూడా, విద్యా వాలంటీర్లు కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది మొత్తానికి ఓవరాల్గా 2024 ఫిబ్రవరిలో జరిగే మహా మేడారం జాతరకు భక్తులు 1,50,000 పైచిలకు వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే అంచనా వేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, మేడారం నుంచి.